అందరికీ నమస్కారం. ఈ రోజు మనము దోసకాయతో 10 మినిట్స్ అండి, 10 మినిట్స్ అంటే 10 మినిట్స్ లో అయిపోయే ఒక మంచి రెసిపీ చూద్దాము. అది పచ్చడి అనుకుంటున్నారా, కూర అనుకుంటున్నారా, పప్పు అనుకుంటున్నారా, మీరేమనుకుంటున్నారు? నేనైతే పచ్చడి అనుకుంటున్నా అండి. అయితే ఇప్పుడు మనము ఈ ఐటమ్ ఎలా చేసుకోవాలి, ఈ దోసకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటి మొత్తం చూసేసుకుందాం. మొత్తం కట్ చేసుకొని వంట చేసుకుందాం. వచ్చేయండి, ముందుగా ప్రిపరేషన్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మనము ఒక 2 బిగ్ సైజ్ దోసకాయలు తీసేసుకొని ఇలా పీల్ ఆఫ్ చేసుకుందాం. గట్టిగా ఉండాలండి దోసకాయలు, మెత్తగా ఉంటే ఈ పచ్చడి బాగోదు. అందుకని గట్టిగా ఒక 2 దోసకాయలు ఇలా పీల్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము దోసకాయలు ఇలా కట్ చేసుకొని ఇది ప్లస్ గింజలు కూడా మనం టేస్ట్ చూసుకోవాలండి. ఎందుకంటే ఒక్కొక్కసారి తోలు చేదుగా ఉంటుంది, గింజలు చేదుగా ఉంటాయి. అందుకని ఒక్కొక్క కాయ ఒక్కొక్కలా ఉంటుంది, మనము 2 టేస్ట్ చేసుకోవాలి. భలే తీయగా ఉందండి. నేనైతే ఇదే మొదటిసారి దోసకాయ టేస్ట్ చూడడం. ఎప్పుడు మా అత్తయ్య గారికి కానివ్వండి, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇస్తాను టేస్ట్ చూడమని. నేనైతే ఇదే మొదటిసారి. ఎంత బాగుందో. ఇప్పుడు గింజ చూసేద్దాం. బాగుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి, అది ముఖ్యమండి. దీన్ని ఇట్లా సన్నగా తరిగేసుకుందాం. కొంతమంది ఎండుమిరపకాయలతో చేస్తారు, కొంతమంది పచ్చిమిరపకాయలతో చేస్తారు. నాకైతే పచ్చిమిరపకాయల్లో చేసేసి రోటీలో దంచి పోపు వేసేసి కూసంత దాంట్లో ఏం వేయాలంటారు, ఇంగువ వేసేసేసి పోపు పెడితే ఉంటుందండి దోసకాయ పచ్చడి. సూపర్ ఉంటుంది. నాకైతే ఎంత ఇష్టమో తెలుసా. 2 మినిట్స్లో 10 మినిట్స్లో చేసుకున్న పచ్చడిని 2 మినిట్స్లో తినేస్తా నేను. ఇప్పుడు ఇంకొక కాయ కూడా టేస్ట్ చూసేద్దాం. ఓకే, ఇది బాగానే ఉంది. ఇది బాగానే ఉంది. డన్. ఇప్పుడు మనం ఈ దోసకాయను కూడా ఇలా సన్నగా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనము ముందుగా పచ్చిమిరపకాయల్ని మగ్గించుకుందాం. ఫస్ట్ ఇలా బాండీ పెట్టేసుకొని కొంచెం బాండీ హీట్ ఎక్కిందనగానే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇలా వేసేసుకుందాం. తర్వాత 3 పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలండి, లేదంటే డైరెక్ట్ గా వేసేస్తే పేలుతాయి. సో అలా పేలకుండా ఉండాలంటే ఇలా 4 పచ్చిమిరపకాయలు. మావైతే చాలా కారం ఉన్నాయండి, అందుకని నేను 4 తీసుకున్నాను. మీకు ఎక్కువ కారం తినాలనిపిస్తే ఎక్కువ తీసుకోండి, తక్కువ తినాలనిపిస్తే తక్కువ తీసుకోండి. ఇప్పుడు ఇలా పచ్చిమిరపకాయలు వేసేసుకొని 2 మినిట్స్ అండి. దీంట్లో ఏంటంటే స్టవ్ మీద అయితే మనకు ఆయిల్ కాలిందో లేదో తెలుస్తుంది, నాకేమో దీంట్లో అర్థం కావట్లేదు. ఒక 5 మినిట్స్ వన్స్ ఆయిల్ హీట్ ఎక్కింది అంటే గబ్బ 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 అయిపోతుందండి. నా ఎక్స్పీరియన్స్ అయితే ఇదే. దీంట్లో మనకి ఆయిల్ హీట్ ఎక్కనంత వరకే, హీట్ ఎక్కిందో ఎవరు ఆపలేరు, అలా ఉంటుంది. ఇది చిట్కా అండి, ఏం లేదు. చాలా మంది ఏం చేస్తారంటే ఇలా కాయలు కాయలుగా వేయించేస్తారు. కాయలు కాయలుగా మగ్గబెడితే ఏంటంటే మనకి పేలుతాయి గాలి లేక. అందుకని ఇలా సగం కట్ చేసుకొని ఇలా వేయించుకుంటే పేలినా అంత ఇబ్బంది ఉండదు. పేలడం అయితే జరగదు. నేను ఇప్పటిదాకా ఇలానే చేస్తాను కదా, ఏ వంట అయినా పేలడం అయితే జరగదు. ఇలా అనుకోండి, మనకి హాయిగా ఉంటుంది, భయం ఉండదు ముందు. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు మనము వీటన్నిటిలో ప్లేట్లోకి తీసేసుకొని పోపు వేసేసుకున్నాం. ఆయిల్ ఉంది కదా, ఉన్న ఆయిల్ సరిపడుతుంది. కొంచెం మినపగుండ్లు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అన్నీ కలిపేసేసి ఇలా వేసేసుకున్నాం. ఇదిగోండి, మా ఇంట్లో పండించిన
ఆర్గానిక్ కరివేపాకును కూడా ఇప్పుడు మనము వేసేసుకుందాం. చూడండి అసలు పోపు కూడా వేగినట్టే. కొంచెం అసలేంది మర్చిపోకూడదండి ఈ పచ్చట్లోకి ఇంగువ ఎంత వేస్తే అంత మంచి సువాసన వస్తుంది పచ్చడి. అందుకని ఇంగువ కూడా వేసేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఈ పోపును కూడా దించేసుకొని మనం ఏం చేద్దామంటే పచ్చడిని దంపేసుకుందాం. నేను ఈ ముక్కలు మగ్గంగానే వెంటనే ఎందుకు పోపు వేసుకుందామన్నానంటే, ఇప్పుడు ముక్కలు దంపేసుకున్నాం కదా, దంపేసుకున్న వెంటనే ఇవన్నీ పోపు అవన్నీ దాంట్లో కలిపేసుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. మరి అప్పుడప్పుడు టైం సేవింగ్ కూడా నేను చూపియాలి కదా మీకు, అందుకని ఇలా చెప్పాను. వేరే రకంగా అనుకోకండి, మీరందరు సేవ్ చేసే వాళ్ళే, ఏదో నాకు చెప్పాలనిపించి చెప్పాను. ఇదిగోండి అయిపోయింది. ఇప్పుడు మనము దీన్ని దించేసుకుందాం. ఇప్పుడు మనము దోసకాయ పచ్చడిలోకి ఈ రోటిలో దంపుకోవటానికి ఏమేం కావాలో చూసేద్దాం. 4 దోసకాయ ముక్కలండి, ఇన్ని కాదు, కొన్ని వేస్తే ఏంటంటే పచ్చిమిరపకాయలోకి పట్టి బాగుంటుంది. కొంచెం తగినంత సాల్ట్, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి, పసుపు. రండి ఇప్పుడు మనం దంపేసుకుందాం. కొంచెం పసుపు, తగినంత ఉప్పు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మనం నానబెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు దంపేసుకుందాం. చిన్నగా అండి, ఎక్కువగా గట్టిగా దంపితే ఏంటంటే మనకి ఈ పచ్చిమిరపకాయలు రసం వస్తున్నాయి కదా, దానివల్ల నీరు కళ్ళల్లో పడిందంటే మంటగా ఉంటుంది. అందుకని మనం చాలా కేర్ఫుల్గా దంపుకోవాలి. ఇలా కచ్చాపచ్చిగా దంపేసుకున్న మిశ్రమాన్ని మొత్తం దోసకాయ ముక్కల కప్పులోకి ఇలా వేసేసుకుందాం. మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి, అవి ముక్కలు తీసిన తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఒకసారి చేత్తో ముక్కలన్నిటినీ కలిపేసుకోవాలి. ఇలా చేత్తో కలుపుకుంటే ఏంటంటే అన్ని ముక్కలకి పచ్చిమిరపకాయలు కారం పడుతుంది, పసుపు పడుతుంది, ఉప్పు అలానే చింతపండు పడుతుంది. కాబట్టి ఇలా చేత్తో కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము ఇది దంపేసుకున్న దాంట్లోకి ఈ పోపు వేసుకున్నాం కదా, దీన్ని అంతా ఇలా వేసేసుకున్నాం. మనము పోపు వేసుకున్న తర్వాత కూడా ఇందాక నేను చేత్తో కలిపాను కదండి, అలా మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. ఇదిగోండి చూడండి అసలు ఎంత సౌండ్ వస్తుందో. ఇట్లా వస్తే అసలు తింటూ ఇలా ఎండుమిరపకాయలు కలుపుకొని, దోసకాయ పచ్చడి కలుపుకొని ఎండుమిరపకాయలు ఇలా కొరికితే సూపర్ ఉంటుంది. ఇదిగోండి ఇదైతే రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు మనము ఏం చేద్దామంటే దీంట్లోకి డెడ్లీ కాంబినేషన్ ఉత్తిపప్పు కదా, బాగుంటుంది కదా, అందుకని మనము ఉత్తిపప్పుకి ప్రిపేర్ అయిపోదాం. ఏమండి ఈ పప్పులో ఏమైనా పురుగులు ఉన్నాయంటారా? నాకైతే కనపడట్లేదండి. సరే, ఈ పప్పు ఎందుకు తెచ్చానో మర్చిపోయాను. ఏమండోయ్, దోసకాయ పచ్చడి రోటి పచ్చడిలోకి మాత్రం డెడ్లీ కాంబినేషన్ ఏది అంటే ఉత్తిపప్పు అండి. నాకైతే చాలా ఇష్టం. అవునా? వావ్, నాకైతే ఉత్తిపప్పు ఫ్యాన్ అంటే నేనేనండి. ఇకండి చూడండి అసలు ఏంటో ఇట్లా చూస్తే ఏదోలా ఉంటుందా, ఉడికిన తర్వాత కాంబినేషన్ ఉంటుందండి పచ్చడి పప్పు, అది సూపర్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఉత్తిపప్పు పెట్టేసుకుందాం. ఒకసారి దీన్ని కడిగేసుకొని పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఒకసారి పప్పు అంతా గిన్నెకుంది కదా, నీట్గా ఇలా చేత్తో అనేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అలా
మనకి ఉడుకు పట్టేదాకా చూసారా మా కష్టాలు మీకోసం. ఆ పొగ ఏమో కళ్ళలోకి వెళ్ళిపోతుంది, నేనేమో మాట్లాడలేకపోతున్నా మీకోసం. చూడండి అసలు నాకు కన్నీళ్ళు వచ్చేంత వరకు నేను వంట చేస్తున్నా మీకోసం. అయితే ఇప్పుడు అది ఉడికేసిన దాకా ఒక 5 minutes సరిపోతుందండి. ఉడుకు పట్టేదాకా వెయిట్ చేద్దాం. పప్పు ఉడికేసిందండి. అయితే ఇటు చూడండి ఒకసారి, ఈ వాటర్ వచ్చినాయి కదా, ఈ వాటర్ ని మనం కంది కట్టి చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే నాకు ఈ వాటర్ తో అంటే వాటర్ గానే పప్పు తినాలనిపిస్తోంది. సో మనము ఇలా ఉడికేసింది కదా, కొంచెం చిటికెడు పసుపు, అలాగే ఉప్పు, తగినంత సాల్ట్, అంటే మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. నాకైతే కొంచెం ఎక్కువ కావాలి అందుకని వేసుకున్నాను. ఒకసారి ఇలా కలిపేసుకొని మనం కూడా పప్పు పప్పు సుత్తో ఏదో అంటారండి, ఇట్లా మెదుపుకుంటారు కదా దాంతో. అవును, తీసుకుందాం ఈసారి ఖచ్చితంగా బయట. ఓకేనా, దించేసుకుందామా? పప్పు రెడీ అయిపోయిందండి. పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడే ఉప్పు పసుపు వేసాం కదా, ఒక 5 minutes ఉంచేసుకొని దించేసుకుందాం. ఓకేనా? పప్పు ఇదిగోండి, చూసారా ఉడికేసింది. ఇప్పుడు మనము స్లోగా నిదానంగా దించేసుకుందాం. సూపర్ ఉంది స్మెల్ అయితే, సరిపోనే ఉంది. ఏం లేదండి, వాటర్ ఎందుకు ఉంచానంటే కొంచెం ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇంకొకటి చల్లారే కొద్దీ పప్పు తొందరగా గట్టి పడిపోతుంది, అందుకని అలా ఉంచానమాట. సో మనము పప్పు అయిపోయింది కదా, టేస్ట్ చూసేద్దాం. సరేనా, వచ్చేయండి. ఇప్పుడు మనము రెసిపీస్ పూర్తి చేసుకున్నాం కదా, వాటి యొక్క టేస్ట్ అనేది చూసి తెలుసుకోవాలి కదా, అందుకని మనం చూసేసుకుందాం. ఇదిగోండి, ఒకసారి ఇలా కలిపేసుకొని వేసుకుందామే. ఇప్పుడు పప్పు ఉంది కదా, ఇదిగండి పప్పు. రైస్ అయితే సూపర్ గా వేడిగా ఉంది. మాకు వెదర్ కూల్ గా ఉంది కదా, ఆ కూల్నెస్ మీద ఇంత వేడి వేడి అన్నం తింటుంటే సూపర్ ఉందండి. ఫస్ట్ నెయ్యి లేకుండా టేస్ట్ చూసేద్దామే. బాగుంది, చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి ఇలా. ఇప్పుడు మనము పప్పుతో ట్రై చేసేద్దాం. నాకైతే దీంట్లో నెయ్యి వేసుకొని తింటే నచ్చదండి. వేసుకునేవాలి అనుకున్న వాళ్ళు వేసుకోండి, నేనైతే నాకు నచ్చదు, వేసుకోలేదు. చెప్పానా, డెడ్లీ కాంబినేషన్ అంటే దోసకాయ పచ్చడి విత్ ఉత్తిపప్పు, సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేయండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఓన్లీ 10 అంటే 10 minutes లో ఫాస్ట్ గా అయిపోతుంది. ఎవరికైనా తొందరగా ఇంటికి వచ్చేస్తున్నారు, అనుకోకుండా వచ్చేస్తున్నారు అని కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా పప్పు అండ్ ఈ పచ్చడి చేసి పెట్టండి, వావ్ అంటారు. ఓకేనా, మరి బాయ్. నెక్స్ట్ రెసిపీలో కలిసేసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. నేను తినాలి, నాకైతే నోరు వచ్చేస్తుంది, నీళ్ళు వచ్చేస్తున్నాయి నోట్లో, అందుకని బాయ్ బాయ్.